హాయ్ నమస్తే, నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను మ్యాంగో ఐస్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీగా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా 2 మీడియం సైజు మామిడి పళ్ళని తీసుకోవాలి, బాగా పండినవి. ఒకసారి బాగా వాష్ చేసుకొని ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా నీట్గా పీల్ తీసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. అలాగే ఈ రెండింటిని బాగా కట్ చేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదండి. మిక్సీ జార్లో ముక్కలన్నిటిని వేసుకొని ఇందులో ఇప్పుడు 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. నేను షుగర్ ప్లేస్లో పటిక బెల్లం పౌడర్ని వేస్తున్నానండి. షుగర్ అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1/3 కప్పు పాలను యాడ్ చేసుకోవాలి. 1/4 కప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాంటి ఐస్ క్రీమ్ మౌల్డ్స్ ఉంటే వీటిలో వేసుకోవచ్చు. లేదంటే టీ తాగే కప్స్ ఉంటాయి కదండి, చిన్న చిన్న కప్స్, వాటిలో అయినా సరే వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేను పిల్లలు తింటారని కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉండేలా గ్రైండ్ చేసుకున్నానండి. మీకు కొంచెం పలచగా కావాలంటే నీళ్ళని కానీ పాలను కానీ కొంచెం యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత నాకు ఇంకా మిగిలిందండి పేస్ట్ అనేది. ఇలా ఒకసారి ట్యాప్ చేసుకొని క్యాప్స్ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ మిగిలిన పేస్ట్ని కూడా ఇలాంటి టీ కప్స్లో వేసేసుకుందాం మొత్తాన్ని. ఐస్ మౌల్డ్సే ఉండాల్సిన పని లేదండి, ఇలాంటి టీ కప్స్ ఉన్నా సరే వీటిలో వేసుకొని స్పూన్స్ పెట్టేసుకుంటే ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేస్తాయి. చాలా బాగా వస్తాయి ఐస్ అనేది. ఇలా పేస్ట్ మొత్తాన్ని అన్నిటిలో వేసేసుకొని ఇలా ఐస్ క్రీమ్ స్పూన్స్ ఉంటాయి కదండి, అలాంటివి పెట్టుకోవాలి. మనకి కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కాబట్టి అవి ఇంకా కదలకుండా ఉంటాయి. 6 అవర్స్ తర్వాత చూడండి మనకి ఐసెస్ అనేవి రెడీ అయిపోయాయి. ఐస్ మౌల్డ్స్లో ఉన్న వీటిని కొంచెం వాటర్లో 2 సార్లు డిప్ చేసి రిమూవ్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఈ కప్స్లో ఉన్న వాటిని ఇలా ఒకసారి చేత్తో అనుకొని తీసేస్తే ఈజీగా వచ్చేస్తాయండి. టేస్టీ మ్యాంగో ఐస్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంట్లోనే ఈజీగా, బయట కొనే పని లేకుండా రెడీ అయిపోయినాయి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్